తెలంగాణ కేబినెట్ సమావేశం ఈ సాయంత్రం ప్రగతి భవన్లో జరగనుంది. మంత్రివర్గ విస్తరణ అనంతరం తొలి మీట్ కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. మంత్రివర్గం ఆమోదించే ఆ అంశాలేంటి? వేటికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతోంది టీ కేబినెట్? ప్రగతి భవన్లో సాయంత్రం కేబినెట్ సమావేశం కానుంది. రెండోసారి అధికారం చేపట్టాక తొలిసారి 11 మంది మంత్రులతో భేటీ కాబోతున్నారు సీఎం కేసీఆర్. రేపటి నుండి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తొలి రోజే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఉంటుంది. దాన్ని ఆమోదించనుంది మంత్రివర్గం. ఆర్థిక శాఖను తన వద్దే ఉంచుకున్న కేసీఆర్ రేపు ఉదయం 11:30 అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ముఖ్యమంత్రి బడ్జెట్ ను ప్రవేశపెట్టడం చాలా అరుదు. 23న బడ్జెట్ పై సభలో చర్చ జరుగుతోంది. 25న ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం తెలుపుతారు. బడ్జెట్ తో పాటు కొన్ని కీలక అంశాలపై కేబినెట్ చర్చించనుంది. ఈ మధ్య 2 కొత్త జిల్లాలు ఏర్పాటయ్యాయి. నారాయణపేట, ములుగు జిల్లాలు మనుగడలోకి వచ్చాయి. దీనికి కేబినెట్ ఆమోద ముద్ర వేయనుంది. అలాగే కొత్తగా రెవెన్యూ మండలాలు ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీపై కూడా డిస్కస్ చేస్తారు. ఇక ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. రైతు బంధు పథకంలో ఒక్కో ఎకరానికి ఇచ్చే సాయాన్ని కేసీఆర్ 4 నుండి 5,000కు పెంచారు. కొత్త బడ్జెట్లో దీనికి సంబంధించి కేటాయింపులు చేయాల్సి ఉంది. అలాగే పింఛన్ల పెంపు కూడా మార్చి నుండి అమల్లోకి రానుంది. దీనిపై కూడా చర్చించి ఆమోదముద్ర వేయనుంది మంత్రివర్గం. అలాగే నిరుద్యోగ భృతితో పాటు ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై మంత్రులతో చర్చిస్తారు కేసీఆర్. ఈసారి శాఖల విలీనం కుదింపు చేశారు. కొత్త మంత్రులకు శాఖలను కూడా కేటాయించారు. శాఖల ప్రాధాన్యం, మంత్రుల పనితీరుపై కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే రెండోసారి ప్రభుత్వం ఏర్పడ్డాక ఐఏఎస్ల బదిలీలు, పోస్టింగ్లు జరగలేదు. ఏ శాఖకు ఎవరిని కేటాయిస్తారు అన్న దానిపై కొంత స్పష్టత ఇవ్వనున్నారు. వీటితో పాటు రాజకీయ అంశాలు కూడా కేబినెట్లో కేసీఆర్ చర్చించే ఛాన్స్ ఉంది. పార్లమెంట్, ఎమ్మెల్సీ ఎన్నికల వ్యూహాలపై మంత్రులతో డిస్కస్ చేయనున్నారు ముఖ్యమంత్రి.